ఏం చేస్తాం అంటే ఆ ప్లేట్ తీసుకో, పెద్ద ప్లేట్. ఈ ప్లేటు తీసుకో. ఆ చిన్న పెన్ను దీని మీద పెట్టుకో. వెలిగించు. అది కొంచెం వేడెక్కిన తర్వాత ఇదిగో ఈ ధనియాలు దాంట్లో వేసుకో. ధనియాలు కలుపుతూ ఉండు. ఎందుకంటే మాడిపోతే ఆ రుచి మారిపోతుంది, మాధుర్యం పోతుంది. అలాగే బేడిగే మనకి గుంటూరు మిరపకాయలు, వరంగల్ మిరపకాయలు ఇలాగా, అలాగే గొల్లపూలు మిరపకాయలు ఇవన్నీ ఫేమస్ కదా. అవును, ఇవి కర్ణాటకలో పండే మిరపకాయలు అన్నమాట. కొన్ని ప్రత్యేకమైన డిషెస్ లో కంపల్సరీగా వీటిని వాడుతూ ఉంటారు. ఒక్క చుక్క నూనె వేసుకో దాంట్లో కాస్త. కలుపు. ఇప్పుడు బాగా కలుపు. ఎందుకనంటే నెక్స్ట్ మనం తిరుగుమాత వేస్తాం కదా, తిరుగుమాతలో నూనె పడుతుందిగా, అందుకని. పైగా మిరపకాయలు వేగితే చింతపండు పులుసు కూడా దాంట్లో పోసాయి. మంట కాస్త పెంచుకో. అంటే పచ్చితనం పోవడం కోసం అనమాట. చింతపండులో పచ్చితనం ఉంటుంది కదా, పులుసులో పచ్చిగా ఉంటుంది, బాగుంటుంది. అందుకని ఆ మిక్సీ తీసుకో. అది దాన్ని జాగ్రత్తగా తీసి అంటే కొంచెం మరగని. మరిగిన తర్వాత మొత్తం దీంట్లో వేసేయి. స్టవ్ ఆపేసి అది మొత్తం దీంట్లో పోసి పేస్ట్ చేసి తీసుకురా. అంటే కాస్త పలచని పేస్ట్ అవుతుంది. రైట్, ఓకే. అది చల్లారుతూ ఉంటుంది. ఈ పెనం తీసి పక్కన పెట్టి ఆ పైన ఉన్న బాణాలు తీసుకో. అన్నీ పెట్టు. వెలిగించు స్టవ్. అది వేసుకో, నూనె వేసుకో దాంట్లో. ఓకే. దాంట్లో పసుపు వేసుకో. ఆవాలు ఇప్పుడు. ఇప్పుడు దూసేసి కరివేపాకు కూడా వేయి దాంట్లో. కొత్తిమీర కూడా వేయి దాంట్లో. కలుపు. ఆలుగడ్డ ముక్కలు దాంట్లో వేసేయి, నీళ్ళు లేకుండా. బంగాళదుంప రకరకాలుగా కట్ చేస్తాం. మన వాళ్ళు ఏదో ఫింగర్ చిప్స్ అంటారు చూడు. అవును, అలా మనం తమాషాగా తయారు చేస్తాం. ఇవి వేయించిన తర్వాత కూడా ముక్కలు కాకుండా అలాగే ఉప్పు కారం అంటిన తర్వాత తింటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. అవునవును, జాగ్రత్తగా కలపాలి. కలిపేటప్పుడు మాత్రం అట్టగారో ఏదో తీసుకుని ముక్క విరిగిపోకూడదు, అది ఇంపార్టెంట్. ఓకే, కరెక్ట్ గా 1.5 స్పూను ఉప్పు దాని మీద అలా మొత్తం చల్లు. కలుపు, బాగా కలుపు. ఇప్పుడు దాంట్లో కొద్దిగా నీళ్ళు పోయి, ఎక్కువ నీళ్ళు పోయొద్దు, చాలా కొంచెం నీళ్ళు మాత్రం పోసి. నీళ్ళు పోయాలా? చాలు. ఆ స్టీమర్ మీద దాని మీద వేసి. ఇప్పుడు దీన్ని వెళ్ళి తీసుకెళ్ళి మిక్సీ చేసుకుని రమ్మంటావు. పేస్ట్ చేసి తీసుకురమ్మంటా. అది కదా, లేట్ అయింది. కొంప తీసి ఏమంటాడో. నవ్వట్లేదు, కొంపీసి మానేసినట్టున్నాడు. మన మంచికే కదా, అంతేలే. రియాక్ట్ కూడా అవ్వట్లేదే. సర్లే బాబాయ్, ఏంటి పరిస్థితి? చెప్పాలి కదా, కాలుతుంది చూసుకొని. ఉడికినాయి. ఏంటి? మిక్సీలో తీసుకుని దాంట్లో వేసి జాగ్రత్తగా కలుపున్నాయి. ఏమైనా ఒకేసారి శాంతి దూతగా అయిపోయావు. నాకు తెలియకున్నాడు పని. ఇందాకేమో కాలింది, ఇందాకేమో పడబోయా. కనీసం రియాక్ట్ అవ్వవా నువ్వు? ఎందుకు? సైలెన్స్ థెరపీ. సైలెన్సర్ ఏం కాదు, సైలెన్స్ థెరపీ అట. ఇందాకేమో లాఫింగ్ థెరపీ, ఇప్పుడు సైలెన్స్ థెరపీ. నిశ్శబ్ద యోగం అంటే ఏంటి బాబాయ్? ఏం లేదు,
కోపం గాని, ఆవేశం గాని, తాపం గాని, ఆనందం గాని, ఆశ్చర్యం గాని ఇవన్నిటినీ కూడా మనసులోనే అనుభవించడం తప్ప బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోవడం. అవును, నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో బయట ఎక్స్పోజ్ చేయవు, ఇప్పుడు ఇవంత ఎక్స్పోజ్ చేయవు. అంతేలే, అలానే ఉండు. నువ్వు కరెక్టే బాబాయ్. అదే ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపు నాయన. బాబాయ్ నాకు తెలియగలుగుతాను, ఎందుకు బాబాయ్ ఇలా రకరకాల విచిత్రమైన థెరపీలతో ఈ రోజు నన్ను చంపుతున్నావు? రకరకాల థెరపీలకి నేను లోనవ్వడానికి కారణం నా చుట్టూ తిరిగేవాళ్ళు నాయన. ఎవరు నాయన? నువ్వు ఈ హోటల్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి రకరకాల హింసలు నేను అనుభవించడమనే కదా నాయన. ఓహో, సో ఈ నిర్లిప్తమైన స్థితికి వచ్చాను నాయన. ఓహో, దీని కల కారణం నేనేనంటావు? అది ఆత్మవిమర్శ చేసుకోను నాయన. ఓకే, కొంచెం మంట పెంచుకోవచ్చు నాయన. నీ రియాక్షన్ ఎట్లా రాదో నేను చూస్తాను, చెప్తా. ఒక లక్ష్మీ బాంబు తీసి కింద పెడితే వెలిగించు నాయన. అది ఒక బాంబు పెట్టేలే, పేలుతుందిలే. బాంబు పెట్టి మొత్తం అదేం పేలదు నాయన, వెలిగించు నాయన. ఓహో, రియాక్ట్ అవ్వవు అయితే. ఓకే, చూద్దాం ఎన్ని రోజులు అలా చేస్తావు చూద్దాం. అది ఇవాళనే ఉడికిపోయింది ఆయన. ఇక మంట తీసేయచ్చు. ఆ చిన్న గిన్నె తీసుకుని దాంట్లో పెట్టు. మంట ఆపేసావా? వెరీ గుడ్. జాగ్రత్త జాగ్రత్త, కింద పోయింది. ఆలుగడ్డే కట్టు.